ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బసవా మాట్లాడుకోండి. నిన్న రాత్రి ఫోన్లో మాట్లాడాను కదమ్మా. ప్రపోజల్ పెట్టాక ఇంకా శత్రువులం ఏంటి బసవా? బాగున్నారా వదినా? బాగున్నాం వదినా. ఇంతకీ మీ అమ్మాయి ఏది? కనిష్క లేకపోతే అసలు మనం గుడికొచ్చిన ప్రయోజనం ఏముంటుందమ్మా? మరి కనిపించట్లేదేంటి మునిస్వామి గారు? మా అమ్మాయి ఫారిన్లో చదువుకొనొచ్చినా ఇండియా కల్చర్ మర్చిపోలేదు. గుడికొచ్చిందంటే ముందు దేవాలయ ప్రాంగణం అంతా 3 ప్రదక్షిణలు చేసి వస్తుంది. పిల్లకి మంచి లక్షణాలే ఉన్నాయి. ఓ తెగ పొగిడేస్తుంది. నేనైతే మాత్రం పడి చచ్చిపోతుంది ఈ ముసలి దొక్కతే. చూస్తే ఇంత లక్షణంగా ఉందా అంటారు. వస్తున్నమ్మాయేనా? తనే మా ముద్దుల కూతురు కనిష్క. ఏమండి, అమ్మాయి బాగుంది కదండి? మన సిద్ధుకి తగ్గ జోడి. విన్నారా? నన్నెప్పుడైనా అన్నారా మీకు తగ్గ జోడి అని? అవునులే, ముందు మీరు నాకు తగ్గ జోడి అయితే కదా నాకు కర్మ కాకపోతే. నమస్తే బామ్మగారు. చల్లగా ఉండమ్మా. లే, కళ్యాణ ప్రాప్తిరస్తు. నమస్తే అంకుల్. అయ్యో వద్దమ్మా, వద్దు వద్దు. దేవుళ్ళు అమ్మతో పోలిస్తే మేమంతా చిన్నవాళ్లమే. నాకు మాత్రం మీరు దేవుళ్లే అంకుల్. నమస్తే ఆంటీ. నమస్తే. పర్లేదమ్మా, గుడికొచ్చిన దేవకన్యలా ఉన్నావు. నేనేమైనా దెయ్యాన్నా? నన్నొక్కసారైనా పొగిడి చచ్చావా? ఎమ్మెల్యే కూతురు కాబట్టి కొమ్ములుంటాయా? తెగ పొగిడేస్తున్నావు. నమస్తే సిస్టర్. నమస్తే బావగారు. నమస్తే అమ్మా. బసవా, మనం అనుకోవడం కాదు, మనకన్నా ముందే మా అమ్మాయి మీ అబ్బాయిని చూసి చేసుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుందంట. ఇంకా నయం, మా మరిది గారికి పెళ్లి కాలేదు కాబట్టి సరిపోయింది. నాకోసమే పుట్టాడు అనుకుంటుంటే నేను లేకుండా పెళ్ళెలా అవుతుంది సిస్టర్? మా అమ్మాయి జోకులు కూడా బాగానే వేస్తుంది. ఆడపిల్ల ఇలాగే చలాకీగా ఉంటేనే ఇల్లు కళకళలాడిపోతుంది. అసలు ఈ కనిష్కని కోడలుగా అడుగు పెట్టనిస్తానా? పంతులు గారు, ఒకసారి ఇలా రండి. చెప్పండి. అయ్యా పంతులు గారు, మా ఇంటికి కాబోయే మహాలక్ష్మి రానే వచ్చింది. తర్వాత కార్యక్రమం ఏంటో చెప్పండి. అయ్యా, అమ్మవారి దగ్గర శుభప్రదమైన శేషవస్త్రం సిద్ధంగా ఉంది. మీ అబ్బాయి చేతుల మీదుగా తన కాబోయే అమ్మాయికి మీరు అందజేశారనుకోండి, ఇరువురికి శుభప్రదం. అమ్మవారి అనుగ్రహంతో కళ్యాణం నిర్విఘ్నంగా జరుగుతుంది. చాలా సంతోషం. ఇంతకీ అందరం ఉన్నాం. అబ్బాయి ఏడి?
రేయ్ సిద్ధు ఇలా రా. మునుస్వామి, అమ్మ చెల్లెమ్మ, నా కొడుకు సిద్ధు వస్తున్నాడు చూడండి. సిద్ధు రావడం లేదంకల్, సింహ వస్తోంది. ఈ లయన్ని చూసినప్పుడల్లా నా గుండె లయ తప్పుతోంది. మా ఇద్దరి ఇంటరాక్షన్ గుళ్ళో కాబట్టి సరిపోయింది, లేదంటే హక్ చేసుకుని హాయ్ చెప్పుండేదాన్ని. రారా మనవడా, నీకోసమే చూస్తున్నాం. మునుస్వామి వాళ్ళు కూడా నీకోసమే ఎదురు చూస్తున్నారా. బావున్నావా సిద్ధు? నానా, నన్ను గుడికి రమ్మన్నారా లేదా వీళ్ళతో గొడవ పడ్డానికి రమ్మన్నారా? అది కాదురా సిద్ధు. నువ్వు బాగు, నేను మాట్లాడుతున్నాను కదా. ఏంటండి, అబ్బాయితో చెప్పలేదా? మునిస్వామి గారు, మిమ్మల్ని చూడగానే సిద్ధు సీరియస్ అవుతున్నాడు. మగాడెప్పుడు ఫైర్ మీదే ఉండాలి సిస్టర్. రేయ్ సిద్ధు ఇలా రా. రా బంగారం, రా. మునిస్వామి గారు ఇప్పుడే వస్తారు. అలాగే. రేయ్ సిద్ధు ఇట్రా, నీతో మాట్లాడేది ఉంది, ఇలా రా. వాళ్ళ నాన్న పక్కకు తీసుకెళ్ళాడు కదా, వివరంగా అన్నీ చెప్పుకుంటాళ్లే. హ్మ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.